పాపి చిరాయివు అన్నట్టు నువ్వు 100 ఏళ్ళు బతికేస్తావు నిహారిక. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ? నువ్వు చేసిన సంఘ సేవలు, కుటుంబ త్యాగాలు చాలా ఉన్నాయి కదా, వాటి గురించే మాట్లాడుకుంటున్నాం. వెటకారమా? రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చారని, అవని గదిలోకి ఎవరో వెళ్లారని అవని అనుమానం వ్యక్తం చేస్తోంది. వాళ్ళు ఎవరో కనిపెడతాను, వాళ్ళ పని పడతాను. అవును, ఇంతకీ మీరెందుకొచ్చారు? వీటి మీద సంతకాలు కావాలి. ఏంటవి? చదువుకున్న దానివే కదా, చదువుకో. ఏం రాసిందవని? వాళ్ళ ఆస్తులతో నాకెటువంటి సంబంధం లేదని, వాటాలు అడగడానికి రాకూడదని, నా తరపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేకుండా నా అంగీకారం తెలుపుతున్నట్టు రాయించిన పత్రాలివి. శ్రీకర్ కట్టిన తాళి నీ మెళ్ళోనే ఉంది, తీయననంటున్నావు. దీన్ని అడ్డం పెట్టుకుని వాటాల కోసం రావని నమ్మకం ఏంటి? ఆత్మీయతలను మాత్రమే కోరుకునే దాన్ని నేను, ఆస్తులు నాకు అవసరం లేదు అని గతంలో గొప్ప గొప్ప ఉపన్యాసాలిచ్చావు. ఇప్పుడు సంతకాలిస్తే చాలు. ముచ్చటగా 3 ఆటోగ్రాఫ్లు చాలవని సంతకాలు చెయ్యి. చెయ్యదు. అవని సంతకాలు చెయ్యదు. ఎందుకు చేయదు? ఎందుకు చేయాలి? భర్త చాలు, తాళి చాలు అంది కదా. హ, ఆస్తులు వద్దనలేదు కదా. ఒకప్పుడు ఇస్తామంటే వద్దన్నారు, ఇప్పుడెందుకు ఆశ కలుగుతుంది? అప్పుడున్నట్టు ఇప్పుడున్నారా మీరు? అవని ఉందా? ఉంది. లేదు. మీరు మారారు, అవని మారలేదు. వెనకేసుకురాకండి. మీరు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరక్కండి. పాములు తమ స్వభావాన్ని విడిచిపెట్టవు. ఇప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కపట నాటక సూత్రధారివి నువ్వే కదా. నోరు మొయ్. పళ్ళు రాల్తాయి. రాలగొట్టడం నాకు వచ్చు. అవునా? అయితే చూసుకుందాంరా. రా. అక్క ఆగు. గొడవలు అనవసరం. నేను వీటి మీద సంతకాలు పెడతాను. వద్దవని